హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చేసి మీకు వాళ్ళ ముల్లంగి పుదీనా చట్నీ చూపిస్తున్నాను. ఫస్ట్ ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకుని మన చేతి ఒక గుప్పుడు వేసిన పప్పులు వేసుకోవాలి. ఎక్కువ వేయకూడదు, అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. నేను ఈ క్వాంటిటీ వచ్చేసి ఒక పెద్ద ముల్లంగికి చెప్తున్నాను అనమాట. నేను ఒక పెద్ద ముల్లంగి తీసుకున్నాను. ఆ ముల్లంగిలో వచ్చి మనం పెద్ద పీసెస్ కట్ చేసుకోకూడదు, ఎందుకంటే పెద్దవి కట్ చేస్తే తొందరగా మగ్గదన్నమాట. చిన్న చిన్నవి కట్ చేసుకోవాలి. యాక్చువల్లీ నేను చిన్నవి కట్ చేశాను, రెండు ఉన్నాయన్నమాట పీసెస్ స్టిక్ అయిపోయి. ఆ చిన్నవి కట్ చేసి అవి కూడా కొంచెం వేగుతూ ఉండగా పచ్చిమిర్చి తీసుకోవాలి. ఒక 7 to 8 మిర్చి పడుతుంది, అంటే మన పచ్చిమిరపకాయలు కారం బట్టి తీసుకోవాలన్నమాట. బాగుంటుంది, కర్రీస్ తినలేము కదా ముల్లంగి కర్రీ, సో మనం ఇట్లా బాగుంటుంది అన్నమాట. చట్నీ, దోశ, ఇడ్లీ, అన్నంలోకి కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను పెద్ద ముల్లంగికి ఒక 3 టమాటాస్ తీసుకున్నాను చిన్నవి. ఒకటి పెద్దదిను 2 చిన్నవి తీసుకున్నమాట టమాటాలు. పుదీనా వేస్తేనే ఫ్లేవర్ ఉంటే చాలా బాగుంటుంది మాట. కంపల్సరీ వేసిన పప్పులోనూ పుదీనా వేయాలి, అప్పుడే బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ వచ్చి 1.5 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. యాక్చువల్లీ నాకు ఆ మిర్చి కారంగా ఉన్నాయన్నమాట, అందుకే నేను 1.5 స్పూన్ సాల్ట్ వేసాను. ముందు వేస్తేనే మగ్గుద్ది కదా తొందరగా, నేను ముందే వేస్తాను సాల్ట్. బాగా కలుపుకొని ఒక మూత పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. మూత తీసేసి ఒక 10 మినిట్స్ అయిపోయింది కదా, మనం ఇప్పుడు మూత తీసి తిప్పుకుందాము. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే కింద అడుగంటుంది. ఆ వాటర్ అనేది మొత్తం మగ్గిపోవాలన్నమాట, అప్పుడే మనము తీసి వేసుకోవాలి. యాక్చువల్లీ నేను ఎప్పుడు రోట్లోనే చేస్తాను పచ్చడి. చూసారు కదా, పుదీనా వేసుకుంటున్నాను. అవి కొంచెం మగ్గాక అప్పుడు పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసేస్తాను. కొంచెం కొంచెం తీసుకోవాలి, అట్లా అని పుదీనా అని ఎక్కువ వేయకూడదు, కొంచెం ఆ ముల్లంగికి సరిపడా తీసుకోవాలి. ఎప్పుడు నేను రోట్లోనే వేస్తాను, కానీ వాళ్ళ టైం లేదన్నమాట. లంచ్కి ప్రిపేర్ చేసుకున్నాను ఇది చట్నీ. లేట్ అయిపోయింది, అందుకే మిక్సీలో వేసాను అనమాట. రోల్లో అయితే లేట్ అవుతుంది అని చెప్పి మిక్సీలో తొందరగా అయిపోతుంది, మిక్సీలో వేసేసాను. తర్వాత చూసారు కదా, మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే నీరంతా ఇంకిపోతుంది, దగ్గరికి వచ్చేస్తుంది అన్నమాట బాగా. ఆ దగ్గరికి వచ్చాక కొంచెం చింతపండు తీసుకుని నేను ఇంకో 5 మినిట్స్లో కట్టేస్తాను అనగా అప్పుడు చింతపండు వేస్తాను అనమాట. దాంట్లో వేస్తే మెత్తగా అయిపోయి ఉంటుంది, తొందరగా నలుగుతుంది మన మిక్సీలో. అందుకే ఇంకో 5 మినిట్స్లో ఆఫ్ చేస్తాను అనగా చింతపండు వేసి కొంచెం ఆ వేడికి మగ్గనిస్తాను. ఒక 5 మినిట్స్ ఉంచేసి ఇంకా మనం ఆఫ్ చేసుకుని అది ఆరాక అప్పుడు మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వచ్చి ఎల్లుల్లిపాయి, జీలకర్ర వేసుకుంటాను, నేను ఇంకేమీ వేయను. తర్వాత చింతపండు వేస్తాను ఫస్ట్, పచ్చిమిర్చీలు ఇంకొన్ని ముక్కలు వేసి ముందు మెత్తగా తిప్పుతాను. అన్ని ముక్కలు వేసి ఒకసారి తిప్పేస్తే మెత్తగా అయిపోతుంది మిక్సీలో, ఎందుకంటే మనకి చింతపండు, వెల్లుల్లిపాయ అన్నీ నలగాలి కదా. నేను అన్ని ముక్కలు వేయను, కొంచెం ముక్కలు వేసి మెత్తగా తిప్పేసేస్తాను. తిప్పాక అప్పుడు మిగతా ముక్కలు వేస్తాను అనమాట. మరీ పేస్ట్ లాగా అయితే బాగోదు, చూసుకుని ఆగాగి తిప్పుకోవాలి. చూసారు కదా, మరి నేను మెత్తగా ఏం చేసుకోలే, సరిపడా చేశాను. ఇప్పుడు ఆ మిగతా ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి తిప్పుకోవాలి. తిప్పేసుకున్నాను. మనం ఇప్పుడు వచ్చి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక అప్పుడు తిరగమూత వేసుకోవాలి. తిరగమూతలో జీలకర్ర, శనగపప్పు, ఆవాలు వేసుకుని అవి కొంచెం ఫ్రై అవుతూ ఉండగా కరివేపాకు మళ్ళీ నేను తిరగమూతలో కూడా వేస్తాను అనమాట, కొంచెము బాగుంటుంది స్మెల్ అని. ఇంగువ కావాలంటే వేయొచ్చు, నేను వేయను ఇంగువ. నేను ఆ కరివేపాకు వేసినప్పుడు మూత పెడతాను, లేకపోతే అంతా చిందిపోతుంది కదా ఆయిల్, అందుకే మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇంగు కావాలన్నా వేసుకోవచ్చు, అది మన చాయిస్ మాట.
నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను, అందుకే నేను ఆ చట్నీలో కూడా ఆయిల్ ఎక్కువ వేయలేదు, పక్కకి తీసేసాను అనమాట. కొంచెం ఎక్కువ పడిపోయింది. చూసారు కదా, మన ముల్లంగి పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. అందరూ ట్రై చేసి ఎట్లా ఉందో నాకు కామెంట్లో షేర్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, సీ యూ.